ఇప్పుడు మనం టొమాటో పచ్చడి చేయబోతున్నాము. రండి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇంకోండి, టొమాటో, పచ్చిమిర్చి, చింతపండు, కరివేపాకు, ఉప్పు, నూనె, జీలకర్ర, ఎల్లిపాయలు. సరే, ఇప్పుడు మనం ఎలా చేయబోతున్నామో చూద్దాం. ముందుగా దాంట్లోకి నూనె వేసుకొని 5 minutes ఎంచుకోవాలి. ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. తర్వాత ఇవి పక్కకు పెట్టేది. దీంట్లో ఒక ఆయిల్ వేసి ఇవి మగ్గించాలి. సరే రాజు, ఇలా ఆయిల్ వేసేసుకోవాలి. అంతా అప్లై చేసేసుకొని ఇలా పచ్చిమిర్చి, తర్వాత కరివేపాకు వేసి 2 minutes మగ్గియాలి. సరే, క్లోజ్ చేసేస్తాం. పచ్చిమిర్చి, కరివేపాకు అలాగే 2 minutes మగ్గాలి. ఇలా మగ్గిన తర్వాత పచ్చిమిర్చి ప్లేట్లో వేసేసుకోవాలి. మళ్ళీ దీంట్లోకి ఆయిల్ వేసి టమాటోస్ మగ్గించాలి. ఇలా టొమాటో మగ్గించుకుంటూ మనము చింతపండు వేసుకోవాలి. ఇగోండి, ఒక 5 minutes తర్వాత క్యాప్ తీసేసేయాలి. ఇప్పుడు మూత పెట్టేసి తర్వాత తీసేయాలి. ఇలా మగ్గాక స్టవ్ ఆఫ్ చేసుకొని మనం చల్లారించుకోవాలి. వేయించి పెట్టుకున్న నూనె, ఉప్పు మనం మిక్సీలోకి వేసుకోవాలి. ఇలా మెత్తగైనప్పుడు మనం జీలకర్ర, ఎల్లిపాయలు, మగ్గించుకున్న టొమాటోలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇలా వేసుకున్న దాంట్లో మెత్తగా కాకుండా ముదరా బదగాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న పచ్చడికి మనము తిరువాత వేసుకోవాలి. తర్వాత వేసుకునేకి 1 కప్ నూనె, తర్వాత గింజలు, పొట్టు తీయని ఎల్లిపాయలు, మరియు ఎండు మిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసుకోవాలి. కలుపుకోవాలి. మనం చేసుకుని ఇలా వేగాక మనం పచ్చడిని అందులోకి వేసుకోవాలి. మరియు పసుపు వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. రెండు నిమిషాల తర్వాత మన పచ్చడి రెడీ.